హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు నువ్వు లేక నేను లేను సీరియల్లో ఏం జరగబోతుందో చూసేద్దాం. రాధ అలానే విక్రమ్ అయితే గుడికి వెళ్తారు. గుడిలో రాధ దర్శనం చేసుకుంటున్న సమయంలోనే రౌడీలందరూ కలిసి రాధ మీద అటాక్ చేస్తారు. కానీ రాధ మాత్రం ఆ రౌడీల నుండి తప్పించుకోలేకపోతుంది. ఈ సీన్ అంతా చూస్తున్న రాధ వాళ్ళ అత్తయ్య అయితే విక్రమ్ నుండి చాలా సంతోషపడుతూ ఉంటుంది. ఇంకా రౌడీలైతే ఒక్కసారిగా తన చేతిలో ఉన్న కత్తిని తీసి రాధని చంపడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. భయంతో రాధ అయితే భయపడుతూ ఉంటుంది. సరిగ్గా అప్పుడే విక్రమ్ అయితే వచ్చి రాధని కాపాడతాడు. ఇంకా విక్రమ్ అయితే ఆ రౌడీల్ని చితకబాదుతాడు. తర్వాత అందరూ ఇంటికి వస్తారు. జరిగిందంతా విక్రమ్ అలానే రాధ అయితే ఇంట్లో వాళ్ళందరికీ చెప్తారు. ఇంకా ఒక్కసారిగా రాధతో తన అయ్యగారైతే ఇలా అంటాడు, అమ్మ రాధ, నీకేం కాలేదు కదా, అయినా ఆ రౌడీలెవరు నిన్నెందుకు చంపాలని ప్రయత్నిస్తున్నారు? నువ్వెవరికి ఏమీ హాని చేయవు, అలాంటిది నిన్ను చంపాలని చూస్తున్నారా? ఎవరది? అయ్యగారైతే రాధతో ఎంతో ప్రేమగా చెప్తూ ఉంటాడు. ఇంక ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే సైలెంట్ గా ఉంటారు. ఇంకా మరోవైపు అయితే రాధ వాళ్ళ అత్తగారైతే భయపడుతూ ఉంటుంది. ఇంతలోనే విక్రమ్ కలుగు చేసుకొని ఇలా అంటాడు, ఎవరైనా సరే నా భార్యని చంపాలనుకున్నది నేను వదిలిపెట్టను. దీని వెనక ఎవరున్నారో ఏంటో నేను పూర్తిగా ఇన్వెస్టిగేషన్ చేసి వాళ్ళని పట్టుకుంటాను. అప్పుడు వాళ్ళ సంగతి చూస్తాను అని విక్రమ్ అయితే ఎంతో కోపంగా చెప్తాడు. విక్రమ్ మాటలు విని ఒక్కసారిగా రాధ అయితే చాలా సంతోషపడుతుంది. మరి విక్రమ్ నిజంగానే ఆ దుండగుల్ని పట్టుకుంటారా? ఒకవేళ దీనంతటికి కారణం రాధ వాళ్ళ అత్తయ్య అని తెలిస్తే ఏం జరగబోతుంది? ఈ విషయాలన్నీ తెలియాలి అంటే ఈ రోజు ఎపిసోడ్ ని చూసేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.